కానీ తెలంగాణకు వైట్ ఎలిఫెంట్ అంటే భారం అయిపోయింది, వేస్ట్ అయిపోయినాయి 1,00,000 కోట్ల రూపాయలు. మీకు ఇప్పుడు దప్పికేసింది, దూపేసింది, మంచినీళ్ళు కావాలి ఉంటే నాగరిస్తాను, బయట ఉన్నారు నీళ్ళు కావాలి, షాప్లోకి వెళ్ళి బాటిల్ కొనుక్కుంటారు, 15 రూపాయలు పెట్టుకుంటారా? మీరు ఎయిర్పోర్ట్లో పోయినాక దప్పికేస్తుంది, ఏం చేస్తారు? ఎయిర్పోర్ట్లో తీసుకుంటారు. ఇక్కడ 15 రూపాయలు దొరికేది, ఆడ పోయినా 100 రూపాయలు అవుతుంది కదా. అదే వాటర్ ఆడ 100 రూపాయలు కొంటావా? అక్కడ పోయేందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి తాగుతామని అంటావా? కొనేస్తావు. ఇదిగా అంతే, అవసరాన్ని బట్టి వాడుకోవాలి. దిస్ పంపింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద టోటల్ క్రాప్ పీరియడ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ పంపింగ్ ది డిఫిసిట్ క్వాంటిటీ. కరువు వచ్చినప్పుడు బాగా ఆదుకుంటుంది. ఇప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది చూడండి. ఇంతకుముందు 3 సంవత్సరాలు రాలే, కానీ ఇప్పుడు వచ్చింది. అది ఎస్ఆర్ఎస్ నీళ్ళు వస్తాయి, బాగానే పర్వాలేదు, అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు రావు. అది కూడా ఎండిపోయినాయి. ఈవెన్ ఫస్ట్ క్రాప్ కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే రిజర్వాయర్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి సార్. అన్ని ఖాళీ లేవు, రిజర్వాయర్స్ ఎక్కలేవు నీళ్ళు. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు, సింగూరుని తప్ప. కాళేశ్వరంతో సింగూరు, నిజాం సాగర్ కూడా నింపొచ్చు, పంపు చేయగలిగితే. మనం కొండపోచమ్మ కింద మల్లన్న సాగర్ ఉంది కదా, మల్లన్న సాగర్ ఇడితే అడిపోతాయి. కానీ మల్లన్న సాగర్ నుంచి ఇద్దామని ప్లాన్ వేసింది అప్పుడు గవర్నమెంట్. అరే మల్లన్న సాగర్కి ఇంత లిఫ్ట్ చేసి ఇక్కడ పోసి నిజాం సాగర్కి ఇప్పుడేమో ఎందుకు అని అప్పుడు మేము సజెస్ట్ చేసినాం. నేను, ఆ వెంకటరామారావు గారు సజెస్ట్ చేసినాం. లేదు, ఆ ఫ్లడ్ వర్క్ ఎలా నుంచి 2 పంపులు పెడితే ఆడ వచ్చేస్తుంది, ఇంత పంపింగే ఉంటుంది అక్కడ అని అంటే నచ్చింది ఆయనకు. వెంటనే ఓకే అన్నాడు, శాంక్షన్ చేసిండు, కట్టడం కూడా జరిగిపోయింది. ఓకే, ఆ 2 పంపులు పోచంపాళ్ళ పోయడానికి ఇక్కడ మల్లన్న సాగర్ పంపు చేస్తే దాదాపు 38 కోట్లు అవుతుంది పర్ టీఎంసీ నీళ్ళు. అదే కొండపోచమ్మకి ఓన్లీ మేడిగడ్డ నీళ్ళే తీసుకురావాలంటే 40 కోట్ల పైన అవుతుంది. ఓన్లీ కరెంట్ బిల్లు అని చెప్పేది, శాలరీసు, ఫిక్స్డ్ ఛార్జెస్ అవి నేను కౌంట్ చేయట్లే. ఇవి చేస్తేనే అంత అవుతుంది. మళ్ళీ పోచంపాడు నీళ్ళే సర్ప్లస్ అయ్యి ఫ్లడ్ కెనాల్లో వచ్చి నీళ్ళు వచ్చినాయి అనుకో, 20 crores వచ్చేస్తాయి పర్ టీఎంసీ. 20 crores వస్తాయి. ఏది? కొండపోచమ్మ సాగర్కి. ఇప్పుడు ఆ నీళ్ళే హైదరాబాద్కి ఆధారం. రేపు మల్లన్న సాగర్ను కొండపోచమ్మ ఆడ ఇప్పుడు లేవు కదా సార్. ఇప్పుడు ఎట్లా లేవు, పంపు చేస్తే వస్తాయి. ఇప్పుడు పంపు చేస్తే గవర్నమెంట్ పంపు చేసే పరిస్థితిలో ఉన్నట్టు లేదు. కరెంటు కావాలి, కరెంటుకు కావాల్సినంత వీళ్ళ దగ్గర బడ్జెట్ పెట్టుకోవాలి, పంపు చేసుకోవచ్చు. మనకు అది ఉన్నన్ని రోజులు ఏ ఇబ్బంది రాదు. మేడిగడ్డ తప్ప వేరే గత్యంతరం లేదు. అది తుమ్మిడి హట్టి మీరు ఎప్పుడు కడతారో తెలియదు. ఆ కట్టినా 50% రావు. ఆడ కూడా ఒక లిఫ్ట్ ఉంది, ఆల్రెడీ ఒరిజినల్గానే ఉంది లిఫ్ట్. ఇప్పుడు కూడా అదే ఉంటుంది.